కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. ఇది స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని మన్నేపల్లి హిల్స్లో నిర్మించబడింది. ఇది మన్నేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారిచే నిర్మించబడిన చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా మార్చి 6, 2024లో ప్రాణ ప్రతిష్ఠ జరగబడింది. దీన్ని 22 ఎకరాల ప్రాంగణంలో నిర్మించారండి. దీనికి 4 వైపులా 4 రాజగోపురాలు, విశాలమైన మండపంతో పాటు 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం నెలకొంది. శ్రీవారితో పాటుగా అలవేలుమంగ పద్మావతి దేవివారు, గోదాదేవివారు, గోపాలకృష్ణ స్వామివారు, గరుడ ఆళ్వార్ వారు, శ్రీ రామానుజాచార్య వారు, ఇంకా ఏకశిలా స్వరూపుడైన ఆంజనేయ స్వామి వారు సుమారు 27 అడుగుల ఎత్తులో ఉన్నారండి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, భూ వరాహస్వామి, బకులమాతతో పాటు మనకి పుష్కరిణిలో వేదమూర్తుల విగ్రహాలతో మధ్యలో జలనారాయణ మూర్తిగా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారండి. ఇక్కడికి రావాలంటే మనకి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉందండి. అది ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి జేబీఎస్లో నుంచి స్వర్ణగిరి ఆలయానికి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో మనకి బస్సులు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇది ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 9 వరకు తెరచబడి ఉంటుందండి. రాత్రి 9 తర్వాత గుడి అనేది మూసేస్తారండి. ఎంత బాగుంటుందంటే ఈ స్వర్ణగిరిలో మనం దైవాన్ని దర్శనం చేసుకుంటే మనం తిరుపతి వెళ్ళి వచ్చిన ఆ ఆనందం అనేది ఇక్కడ దైవాన్ని చూస్తే మనకి ఎంతో తృప్తిగా ఉంటుందండి. అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఉన్న దైవాన్ని దర్శించుకుంటే మనశ్శాంతిగా మన బాధలన్నీ దేవుడితో చెప్పుకొని ఎంతో ప్రశాంతంగా ఉండొచ్చు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఆలయానికి వస్తే ఆ ప్రశాంతతే వేరు కదా. ఇక్కడ జలనారాయణ స్వామిని చూడండి, ఎంత బాగా, ఎంత ఆకర్షణీయంగా, అలానే ఎంత ప్రశాంతంగా ఉందో. ఎంతమంది జనాలున్నా, ఎంతమంది భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నా ఆ స్వామిని చూస్తే ఆ ప్రశాంతత దానంతట అదే వస్తుంది. మనం ఎన్ని కష్టాలతో ఒక గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటే ఆ కష్టాలన్నీ తీరినట్టే అంటారు కదా. ఆ నారాయణుల వారు మన బాధలన్నీ వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మనకి బాధల్ని భరించే శక్తిని, అలానే వాటిని ఎదుర్కొనే శక్తిని కూడా ప్రసాదిస్తూ ఉంటారు. మీరు కూడా హైదరాబాదులో ఉన్నవారైతే తప్పకుండా వెళ్ళి స్వర్ణగిరి టెంపుల్ని విజిట్ చేయండి. మనకి ఇంటికొచ్చే రిలేటివ్స్ ఉంటారు కదా హైదరాబాద్లో, వారు కాకుండా అలాంటి వారికి కూడా తప్పకుండా మన ఊరి విశేషాలు, మన గుడి విశేషాలు చూపించాలి కదా. నేను అలానే మా అక్కని తీసుకొని ఇక్కడికి వచ్చాను. చాలా బాగా ఆనందించారండి. తిరుపతి వెళ్ళినంత ఆనందంతో వాళ్ళు తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళారు. అంత బాగా ఉందన్నమాట. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్